రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పేద ప్రజల బ్యాంక్ అని మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో బ్యాంక్ 105వ సాధారణ మహాజన సభ జరిగింది. కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ బ్యాంకును మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చైర్మన్ శంకర్రావు సూచించారు. కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్లు పోలాకి పరమేష్, బుడ్డిగా రావు, ఏనుమల రంగబాబు, పడాల శ్రీనివాస్, ఎర్రమూతుల ధర్మరాజు, పిల్లి శ్యామ్, చల్లా మురళి తదితరులు డైరెక్టర్లు పాల్గొన్నారు. 105వ సాధారణ మహాజన సభకు ఇచ్చేసిన సినీ ఆటోగ్రాఫ్ టూరిజం మంత్రివర్యులు, మా ఆప్తులు, అందరి శ్రేయోభిలాషులు శ్రీ కందుల దుర్గేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 105వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కి ఇచ్చేసినటువంటి టూరిజం డెవలప్మెంట్ అండ్ సినిమాటోగ్రఫీ మాకు అత్యంత ఆప్తులు, ఎక్కువగా రాజకీయాల్లో అభిమానించేటువంటి నాయకులు కందుల దుర్గేష్ గారు. అది ఎప్పుడైనా జీవితంలో మినిస్టర్ అవుతారని ఫస్ట్లో చెప్పింది నేనే మా యూనివర్సిటీలో స్టేజ్ మీద. అప్పుడు ఇంకా ఎన్ని ఎలక్షన్లు లేవు, ఏమీ లేవు, అపాయింట్మెంట్ చేశారు. ఆ భగవంతుడి దయ వల్ల నేను అన్న ప్రకారంగా ఆయన మినిస్టర్ అవడం అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మినిస్టర్ గారు అయ్యే అన్ని అవకాశాలు ఆయనకు ఉన్నాయి. పూర్వజనం సుకృతాల పరమేశ్వరుడు ఆయనకు అనుమతించడం జరిగింది. ఇక్కడ కావాలని ఎక్కడైనా సరే నేను నెగ్గించుకోగలనని కడియు మానేసి నెలదూరులో కూడా పెద్ద మెజార్టీతో నెగ్గడం జరిగింది. అట్లాగే మొన్న మాకు ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ కూడా వారు సహాయ సహకారాలు అందించి మా 12 మందిని కూడా, అంటే చల్లా శంకరరావు బెల్ట్ 12 మందిని కూడా పెద్ద హోరాహోరీల పోటీ జరిగింది. హలో తెమ్మండి, ఓటు ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు. 105వ ఉపయోగపడే మంచి గిఫ్ట్ ఇచ్చారండి అన్నగారు. సార్ ఒకసారి అండి సార్, సార్ మీరు అనుకోండి అసలు మర్చిపోదామండి సార్, అనుకోండి సార్. అదే ఓకే సార్, ఓకేనా? వెళ్ళి చూడండి సార్. సార్ ఒకసారి వెళ్ళి చూడండి సార్. ఓకే సార్, వెళ్ళి చూడండి. కొంచెం వెనకరండి, వెనకండి మేడం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ యొక్క ప్రగతి కుంటుపడిపోతుందేమో, పట్టాలు తప్పుతుందేమో అనేటువంటి భయంతో అందరూ ఉన్నటువంటి సమయంలో అదృష్టం కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు రావటం, ప్రభుత్వం మారటం, మారిన తర్వాత కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం రావటం, ఆ తర్వాత తిరిగి ఏ ఆర్యాపురం అర్బన్ బ్యాంకుని గతంలో అభివృద్ధి పదవులో నడిపించినటువంటి నాయకత్వం ఉన్నటువంటి శంకర్రావు గారు ఉన్నారు. వారితో పాటు ఇతర డైరెక్టర్ని ఎంపిక చేసి మళ్లీ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ పేద ప్రజల బ్యాంక్ అనిపించే విధంగా, అభివృద్ధిని సాధించేటువంటి బ్యాంక్ అనిపించే విధంగా పట్టాల మీదకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి శంకర్రావు గారు, వారితో పాటు డైరెక్టర్గా ఉన్నవారు కూడా చాలా మంది పూర్తిగా అనుభవం ఉన్నటువంటి వారు. వీరందరూ సారథ్యంలో పేద ప్రజలకు లోన్లు ఇచ్చే విషయంలో కానివ్వండి, బ్యాంకుని డిపాజిట్లు పెంపొందించి అభివృద్ధి పదవుల్లో నడిపించడం కానీ ఖచ్చితంగా చేయగలుగుతారు. అన్నిటికంటే మించి నిజాయితీగా చేయగలుగుతారనేటువంటి నమ్మకం మా అందరికీ ఉంది. ఎంతో అనుభవం ఉన్నటువంటి శంకర్రావు గారు ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చి వారి తండ్రి గారు రాజమండ్రికి మున్సిపల్ చైర్మన్ గా అనేక సేవలు అందించారు. రాజమండ్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా అనేక సంవత్సరాలు సేవలు అందించారు. ఆయన వారసత్వాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి శంకర్రావు గారు ఖచ్చితంగా ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఏదైతే ఇప్పుడు వారు గతంలో పాలకవర్గం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే నెంబర్ 1 బ్యాంక్ రాష్ట్రంలో నిలబెట్టారో అదే వారసత్వాన్ని కొనసాగిస్తారనేటువంటి నమ్మకం మా అందరికీ ఉంది. అందుకే మేమందరం కూడా
సంపూర్ణంగా ఈ బెల్ట్ని మేము సహకరించాం. ఈ బెల్ట్ రావాలి, నెగ్గాలి, మళ్ళీ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ అద్భుతమైనటువంటి ప్రగతిలో ముందుకు సాగాలనేటువంటి ఆలోచన మేము అందరూ చేపట్టి ఇవాళ మళ్ళీ మన అదృష్టం బాగుండి ఈ బ్యాంకు సరైన వ్యక్తుల చేతుల్లోకి వచ్చింది. ఖచ్చితంగా ఈ బ్యాంకుని ముందుకు తీసుకెళ్ళడానికి వారు చేసేటువంటి కృషికి ప్రభుత్వ పరంగా ఒక మంత్రిగా నేను కూడా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాననేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ అర్బన్ బ్యాంకు 105వ సాధారణ సభకి నల్లబాడి మీటింగ్ ఇచ్చేసినటువంటి మా బ్యాంకు యొక్క ఏ తరగతి సభ్యులకి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే నాతో పాటు ఉన్నటువంటి మా డైరెక్టర్లందరికీ, అట్లాగే కూటమిలో నుంచి ఉన్నటువంటి నాయకులు చాలామంది వచ్చి మాకు ఆశీర్వాదం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ఎమ్మెల్యే ఎలక్షన్ అయిన తర్వాత ఒక 2 నెలల్లోనే మా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్కి ఎలక్షన్స్ రావడం జరిగింది. ఆ ఎలక్షన్లో కూడా హోరాహోరీని పోటీ జరగడం జరిగింది. ఆ పోటీలో కూడా కూటమి వాళ్ళు ఉన్నటువంటి నాయకులందరూ, ముఖ్యంగా రాజమండ్రి ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ మా ఒక విజయానికి ఆయన ముందుండి నడిపించి ఈ మొత్తం ఆ ప్యానల్ చల్లా శంకరరావు ప్యానల్ అనే దానికి అఖండ విజయాన్ని చేకూర్చడంలో చాలా ముఖ్య పాత్ర ఉంది. ఆయనతో పాటు వాళ్ళ తండ్రి గారు ఆదిరెడ్డి అప్పారావు గారు, అంటే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా, నాకు సంబంధించినటువంటి మా బంధువులు, స్నేహితులు, మా డైరెక్టర్లకు సంబంధించినటువంటి అందరూ బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఎట్లాగైనా సరే మరలా 2014 నుంచి 19 వరకు మీ ఎంత డెవలప్ చేసామనే దాన్ని ఇంకా మర్చిపోకుండా మా కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా మరలా మనం ఆయన్ని శంకరారిని చైర్మన్గా తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతోనే అంతమంది వర్షంలో కూడా 20,000 మంది వచ్చి ఓటు వేయడం జరిగింది. అందుకే వారికి అయిపోయిన తర్వాత ఈ 65 రోజుల్లో మాకు సాధారణ సభ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ఈ జనరల్ బాడీలో కూడా ఉదయం 8:30 నుంచి సాయంకాలం 5 గంటల వరకు వారందరికీ కూడా ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది సాధారణం. ప్రతి సంవత్సరం కూడా మా ఏ తరగతి సభ్యులందరికీ కూడా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ముంబై నుంచి మంచి బ్రహ్మాండమైనటువంటి వారి ఇంట్లో ఉపయోగపడేటువంటి స్టీల్ పాత్రను ఒకటి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు. అందువల్ల ఇప్పుడు మరలా సాయంకాలం 5 వరకు కూడా ఇలా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మా మీద కానీ మా ప్యానల్ మీద ఈ రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మంచి అభిప్రాయం ఉండబట్టే మాతో పోటీ చేసిన వాళ్ళు అందరూ కూడా వైసీపీ వాళ్ళకి అందరినీ కూడా తుక్కు కింద ఓడించడం జరిగింది. అందువల్ల ఏంటంటే రేపు రాబోయే కాలంలో కూడా మేమందరూ కూడా ఈ బ్యాంకుకి 5 సంవత్సరాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకురావాలి, పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో శుభ సంకల్పంతో ఉన్నాం. తప్పకుండా చేసి తీరుతాం. అలాగే దీనికి చిన్న ఉదాహరణగా మీకు మేము వెళ్ళిపోయేటప్పుడు 2019లో మేము వెళ్ళిపోయేటప్పటికి లోనింగ్ 410 కోట్లతో వాళ్ళకి మేము చేసి వాళ్ళకి అప్పచెప్పాం. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు మొత్తం బ్యాంకుని భ్రష్టు పట్టించడమే కాకుండా మరలా మేము వచ్చే టైంకి ఇప్పటికి 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లో మాకు 410 కోట్లు మేము అప్పచెప్తే 403 కోట్లే మాకు అప్పచెప్పారు. అంటే 7 కోట్ల రూపాయలు మళ్ళీ లోనింగ్ తగ్గించి వాళ్ళు అసలు 5 సంవత్సరాలు ఇంకొక 200 కోట్లు చేయాలి, చేయకూడదు లేదు సరికదా, ఇంకొక 7 కోట్లు మళ్ళీ లాస్లో అప్పచెప్పారు. దాన్ని మేము ఛాలెంజింగ్గా తీసుకొని ఈ 65 రోజుల్లోనే 30 కోట్ల రూపాయలు మేము లోనింగ్ చేయడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. ఇంత ప్రశాంతంగా జరగడానికి ఇంత ప్రశాంతంగా ఈ జనరల్ బాడీ మీటింగ్ చేయడం మీ విస్తృతమైనటువంటి దీనికి ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్వం అయితే ఒక 20 కౌంటర్లు ఉండే, ఇప్పుడు 30 కౌంటర్లు పెట్టాం. ఆ 30 కౌంటర్లో కూడా ఒకళ్ళకేమో దివ్యాంగులకి, ఇద్దరికి సీనియర్ సిటిజన్స్కి, ఒక 14 ఏమో స్త్రీలకి, మిగతా 11 పురుషులకి ఇలా విడగొట్టి అది వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్కడైనా ఒకవేళ సొమ్మసిల్లిపోయేట కూడా రెడీగా అక్కడ ఫస్ట్ ఎయిడ్ పెట్టడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా కూలింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వెంటనే ఒక 10 నిమిషాల్లో వాళ్ళు లైన్లో లేకుండా వెంటనే వెళ్ళిపోతున్నారు. ఇది ఇంత
బ్రహ్మాండంగా ఎప్పుడు జరగలేదు. అంటే దీనికి ఏర్పాట్లు అందరూ కూడా ఈ రోజు ఇప్పటికీ ఈ నిమిషానికి 20,000 మంది తీసుకున్నారు. ఇంకొక 15,000 కనీసం 12,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము దానికి 32,000 మందికి రెడీగా ఉన్నాం ఇవ్వటానికి కూడా గిఫ్ట్. అందువల్ల ఏంటంటే రాబోయే కాలంలో కూడా మా బ్యాంక్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. నాతో పాటు మా డైరెక్టర్లు అందరూ కూడా ఏంటంటే ఒకటే మాట ఒకటే బాటగా మా బ్యాంక్ని అందరూ కూడా ఒక్క మాట మీద ప్రయాణం చేయడం జరుగుతుంది ప్రస్తుతం. అందువల్ల ఏంటంటే ఇంకా రాబోయే కాలంలో ఒక అగ్రగామైనటువంటి బ్యాంకుని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్లో మేము